అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలోని అండిబా పంచాయతీ అండిబా గ్రామంలో ఇటీవల సివిల్స్లో 545 ర్యాంకు సాధించిన యువ ఐఏఎస్ చిట్టపులి నరేంద్ర పడాల్కు స్వగ్రామంలో బంధువులు, ఉద్యోగులు, గ్రామ ప్రజలు, రాజకీయ ప్రముఖులు కలిసి గిరిజన దింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికి ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేసి దుశ్శాల్వలు, పూల బుకేలతో ఘన సన్మానం చేశారు. నమస్కారం. నా ప్రసంగాన్ని మొదలు పెట్టే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇది చిన్నపిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా. ఎంతమంది ఇక్కడ నాలాగా లేకపోతే నాకన్నా గొప్పగా అవ్వాలనుకుంటున్నారు? గుడ్ 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 గుడ్. కానీ చాలా స్లోగా ఉంది. నేను ఎప్పుడైతే ఈ క్వశ్చన్ అడిగానో చాలా ఫాస్ట్గా ఎత్తాలి ఎప్పుడైనా సరే. సో ప్రాబ్లం ఏంటంటే, ఇందాక మా నాన్నగారు అన్నప్పుడు వాళ్ళు ఇక్కడ చదువుకునేటప్పుడు వాళ్ళ టీచర్స్ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ మన పాడేరు ఇటువైపు కానీ ఏంటంటే ఆ చదువు యొక్క విలువ వీళ్ళకి అర్థం కావట్లేదండి. పాయింట్ ఏంటంటే చదువు యొక్క విలువ కాదు, వాళ్ళకి బ్రెయిన్ యొక్క విలువ అర్థం కావట్లేదు. ఎప్పుడైతే మనకు ఒకటి పెద్దది చేయాలని బలంగా లోపల ఉంటుందో అన్నీ వస్తాయి. మీరు చదవాలనుకుంటే చదువుతారు, అది ఎంత కష్టమైనా చేస్తారు. అది చదివే కాదు, వేరే దాంట్లో కూడా. ఇప్పుడు కొందరికి స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలని ఉంటుంది, కొందరికి ఇంకేదో వేరే చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళకి అది చెయ్యాలని నిజంగా లోపల నుంచి వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే అది తప్పకుండా చేస్తారు. సో పాయింట్ ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్మాలి, ఆ డ్రీమ్ యొక్క ఇంపార్టెన్స్ని మీరు నమ్మాలి. సో మీకు అది తెలియజేయడానికి నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనందరికీ కళలు వస్తుంటుంది. ఒక తరచుగా వచ్చే కళ ఏంటంటే మనం ఒక బండి నుంచి కింద పడిపోతున్నట్టు, లేదా ఒక కొండ నుంచి కింద పడిపోతున్నట్టు, ఇట్లా ఎక్కడి నుంచైనా కింద పడిపోతున్నట్టు ఒక కళ వస్తుంది. కళ వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే మనం ఆ ఫీల్తో లైక్ ఒక బాడీ అలా జరుకుతో మనం లేస్తాం. ఎంతమందికి కళలు వచ్చింది? ఇలా చాలా మందికి వచ్చే ఉంటుంది కళ. సో ఆ కళ నిజమా అబద్ధమా? అది అబద్ధం కదా. కానీ మన బాడీ ఒక అబద్ధాన్ని నిజం అనుకుంటుంది. సో మనం ఏదైనా సరే ఒకటి బలంగా నమ్మితే అది మనం కాకపోయినా సరే, సో ఇప్పుడు మనం ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో మనం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే లెవెల్లో ఉన్నామో మనం ఏమనుకుంటామంటే పెద్దగా ఆలోచించినా మనం అక్కడి దాకా వెళ్ళలేము అని చెప్పి మనకు అబద్ధాలు చెప్పుకుంటున్నామండి. సో మీరు ఎప్పుడైతే ఆ అబద్ధాన్ని కూడా నిజం చేసేటట్టు చెప్పుకోండి. మీరే చాలా పెద్ద థింగ్ చేయాలా. ఇప్పుడు నేను ఇందాక మీ క్వశ్చన్ అడిగినప్పుడు నాకంటే పెద్దగా ఎవరికి వెళ్ళాలని ఉన్నప్పుడు చాలా స్లోగా వెళ్ళారు. ఎప్పుడైతే నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైతే ఇలా ఉందో నాకంటే పెద్దగా వెళ్ళాలని ఉందా అంటే వెంటనే ఎత్తండి. ఎందుకంటే అది అవుతుంది. కొంచెం టైం పట్టొచ్చు కానీ తప్పకుండా అవుతుంది. ఫస్ట్ మీరు దాన్ని నమ్మాలి. నేను నా లైఫ్లో ఎలా ఉండే అంటే చిన్నప్పటి నుంచి మీడియాకరే. నేను పెద్దగా అంత చదువులో కూడా అంత ఏం లేదు. స్పోర్ట్స్లో ఉండే, స్పోర్ట్స్ చేస్తుండే, పెయింటింగ్లు చేస్తున్నా, గేమ్స్ కూడా ఆడుతున్నా. ఇందాక మా నాన్నగారు చెప్పినట్టు మొబైల్ ఫోన్లో అంటే గేమ్లు ఆడుకుంటారు, ఇట్లా డైవర్ట్ అయిపోతున్నారు కాదు. నేను కూడా గేమ్లు ఆడాను, చాలా గంటలు గేమ్లు ఆడాను. మీ అందరూ ఆడే గేమ్సే, పబ్జీ ఇవి కూడా ఆడుకున్నాను.
సో అప్పుడు ఆడుకున్నప్పుడు ఏంటంటే నాకు లోపల నుంచి బలంగా ఏదో చెయ్యాలని ఏం లేదు కాబట్టి ఏదో ఒకటి చేద్దాం, టైంపాస్ చేద్దాం, తిరుగుదాం అవి ఉండేది. కానీ ఎప్పుడైతే కరోనా టైంలో నేను ఇంట్లో ఉన్నానో నేను అప్పుడు ఏదో ఒకటి చేద్దామని చెప్పి లోపల నుంచి బలంగా ఫిక్స్ అయ్యాను. ఎప్పుడైతే అలా బలంగా ఫిక్స్ అయ్యానో నా దగ్గర ఉన్న ఫోన్, అప్పటికి మా డాడీ వాళ్ళు నాకు కొత్త ఫోన్ కొని ఇచ్చారు. ఆ కొత్త ఫోన్ ఒక 7-8 monthsలోనే, ఒక 7-8 నెలలు వాడిన తర్వాత నేను ఆ ఫోన్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి ఆ రోజు నుంచి నేను పెద్ద గేమ్లు కూడా ఆడలేదు. ఆ రోజు నుంచి నేను ఏ ఫోన్ వాడినా, ఆ రోజు నుంచి ఏ ల్యాప్టాప్ వాడినా నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దానికోసం వాడుతున్నా. సో నేను అందరికీ చెప్పాలనుకుంటున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీరు దాన్ని నమ్మాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీరు నమ్మాలి. అండ్ ఇంకోటి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఒకటి చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సెంచరీ కొట్టాలనుకుంటున్నారు. సెంచరీ కొట్టాలన్నప్పుడు మీరు ఇప్పుడు 0 నుంచే స్టార్ట్ అవ్వాలి. మీరేం 50 నుంచి 60 నుంచి డైరెక్ట్ స్టార్ట్ అయిపోయి సెంచరీ కొట్టరు, 0 నుంచే స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం భయపడతాం, చాలా భయం వేస్తుంది. కొట్టగలమా లేదా ఏది ఉంటుంది చూడండి, మనలో మనమే మాట్లాడుకుంటుంటాం చూడండి, అది చాలా భయపెడుతుంది మనల్ని. ఇప్పుడు మనం సివిల్ సర్వెంట్ అవ్వాలి అంటే చాలా చదవాలి, అరే అంత చదవడం నా వల్ల అవుతుందా? లేదా మీరు ఒక పొలిటీషియన్ అవ్వాలంటే మీరు నలుగురు ముందుకెళ్ళి మాట్లాడాలి, నలుగురు ముందుకెళ్ళి నేను మాట్లాడగలనా, నాకంత ధైర్యం ఉందా? మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నన్ను ఇలా అనుకుంటారు, నాకు మాట్లాడడం రాదనుకుంటారు, ఇది అదని చెప్పి మనం చాలా చెప్పుకుంటాం. మనం 0లో ఉన్నాం, కానీ యాక్సెప్ట్ చేయండి. కానీ మీరు అక్కడ నుంచి కష్టపడితే 0 నుంచి 100కి వెళ్తారు, సెంచరీకి వెళ్తారు. దీనికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ తప్పకుండా వెళ్తారు. సో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మొదలు పెట్టేటప్పుడు చాలా భయం వేస్తుంది. ఆ భయం లేకుండా ఉండడం అంటే అది మనిషికి సాధ్యం కాదు. భయం అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉండే ఆ భయం. కానీ ఆ భయాన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటావు అన్నది చాలా ఇంపార్టెంట్. భయం వేస్తుందా, సరే వెళ్ళు, చేస్తే నలుగురు ఏమనుకుంటారో వాళ్ళు నేను ఏడిపించవచ్చు, నేను హేళన చేయొచ్చు, పర్లేదు చేసుకొని. ఎంతకాలం చేస్తారు? నువ్వు 0 ఉన్నప్పుడు చేస్తారు, నువ్వు 10కి వెళ్ళావు చేస్తారు, 20కి వెళ్ళావు చేస్తారు, 30కి వెళ్ళావు అవుతావు, 50కి వెళ్ళావు నేను అప్రిషియేట్ చేస్తారు, 100కి వెళ్ళావు నీ పేరు అందరికి చెప్పుకుంటారు. నా జర్నీ కూడా ఇలానే స్టార్ట్ అయిందండి. నేను చెప్పాను కదా, చదువులో నేను అంతేం లేదు. నేను ఎప్పుడైతే క్లాసులో మాట్లాడమన్నా కూడా నాకు చాలా భయం, నేను మాట్లాడలేను. కాకపోతే ఏమైందంటే, ఆ భయాన్ని ఎదుర్కోవాలంటే నాకు తెలిసింది దాన్ని చేస్తూనే ఎదుర్కోగలను. సో అప్పటి నుంచి ఏమైందంటే, క్లాస్లో నాకు ఎవరైనా మాట్లాడమన్నప్పుడు నా దగ్గర మాట్లాడడానికి ఏం లేకపోయినా నేను వెళ్ళి మాట్లాడాను. ఆ మాట్లాడడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నన్ను పిలిచి మాట్లాడమంటున్నాను. సో 0 నుంచి స్టార్ట్ చేయడానికి ఎప్పుడు భయపడొద్దు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చదువులో ఉంటారు, చదువులో అయిపోయినాక సడన్గా ఒకళ్ళు స్పోర్ట్స్లో క్లిక్ అవుతుంది. స్పోర్ట్స్లో క్లిక్ అయినాక ఇప్పుడు చదువు పక్కన పెట్టేసి మళ్ళీ స్పోర్ట్స్లోకి వెళ్తే నువ్వు 0 నుంచి స్టార్ట్ అవుతున్నావురా అని చెప్పి ఒక భయం ఉంటుంది చూడండి, దాన్ని ఆపేసింది. ఆ భయం అనేది మనుషుని యొక్క కళ్ళలో, చెప్పాను కదా డ్రీమ్, వాటి అన్నిటిని చంపేస్తుంది. సో ఫస్ట్ థింగ్ డ్రీమ్, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చేస్తారు, నమ్మండి. సెకండ్ థింగ్ ఏంటంటే భయం మీరు చేస్తున్న జర్నీ మొత్తం ఉంటుంది. పాయింట్ ఏంటంటే ఆ భయంని ఎదుర్కోవడం కావాలి. థర్డ్ థింగ్ ఏంటంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం ఎంత చేసినా, మనం ఎంత కళ్ళలు కన్నా కొన్నిసార్లు రీచ్ అవ్వలేకపోతామండి. సో ఎట్లా అంటే, ఈ జర్నీలో చాలా థింగ్స్ కలిసి రావాలి. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్లియర్ కావాలంటే అది నా ఒక్కడి వల్ల కాదు. పేరెంటల్ సపోర్ట్ కావాలి, పేరెంట్స్ యొక్క సపోర్ట్ కావాలి, ఫ్రెండ్స్ యొక్క సపోర్ట్ కావాలి, కొంచెం ఎకనామికల్గా కొంచెం డబ్బులు కావాలి, మనం కోచింగ్ ఏమైనా తీసుకోవాలన్నా, బుక్కులు కొనుక్కోవాలన్నా, ఇట్లా చాలా సపోర్ట్ కావాలి. సో కొన్నిసార్లు ఏంటంటే, మన దురదృష్టం సాత్తు కొన్ని మనకు దొరకనప్పుడు ఏమవుతుందంటే, మనం అనుకునే లెవెల్కి మనం వెళ్ళలేకపోతాం. ఇప్పుడు మా నాన్నగారు సివిల్ సర్వీస్ అవ్వాలని చెప్పి తను చిన్నగా ఉన్నప్పుడే అనుకున్నా కానీ అప్పుడు తనకి గైడెన్స్ లేదు. అప్పట్లో మనకి మొబైల్స్ ఏమి లేదు, ఇంటర్నెట్ లేదు. కాబట్టి ఒక సివిల్ సర్వీస్ క్లియర్ చేయాలంటే ఒక పాత్ ఎవరైనా చెప్పాలి, ఒక దారి ఎవరైనా వెయ్యాలి. కానీ అప్పట్లో ఆ గైడెన్స్ లేక వాళ్ళు చేయలేకపోయారు. కానీ అక్కడితో ఆగిపోలేదే. పాయింట్ ఏంటంటే, మీరు ఒక గోల్ పెట్టుకోండి, దానికోసం కృషి చేయండి. దాన్ని రీచ్ అయినా అవ్వకపోయినా అది సెకండ్ థింగ్, అది మనకు అవసరం లేదు. బట్ ఆ గోల్ని మనం రీచ్ అవ్వడానికి కోసం మనం కష్టపడతాం చూడు, ఆ కష్టంలో మనం యాజ్ ఎ పర్సన్గా, మనిషిగా మనం ఎదుగుతాం చూడు, మనం చాలా నేర్చుకుంటాం చూడు, అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఆ రోజు సక్సెస్ అవుతారా లేదా అది పక్కన పెట్టేసేది, ఆ తర్వాత. కానీ ఆ సక్సెస్ కోసం మీరు కష్టపడతారు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. సో ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా, ఇంటర్వ్యూనే కాదు, నా మెయిన్స్ ఎగ్జామ్ కానీ, మాకు సివిల్స్ అనే కానీ 3 ఎగ్జామ్లు ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని చెప్పి. ఒకటి పాస్ అవ్వగానే ఇంకోటి అవుతుంది, అలా 3 పాస్ అయినాక ర్యాంక్ ఇస్తారు.
సో ఏమవుతుందంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ప్రిలిమ్స్ కొంచెం తక్కువ భయం, మెయిన్స్కి వెళ్ళేసరికి ఇంకొంచెం ఎక్కువ భయం వేస్తుంది, ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. సో ఈ భయం అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతూనే ఉన్నప్పుడు నేను నా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నేను ఒకటే మాట నాకు నేను చెప్పుకున్నా, రిజల్ట్ ఏమైనా కానీ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, వాళ్ళు నాకు తక్కువ మార్కులు వేయచ్చు, ఎక్కువ మార్కులు వేయచ్చు, అది పక్కన పెట్టేస్తే వాళ్ళతో వెళ్ళి మాట్లాడినప్పుడు 4 అంశాలు నేర్చుకుంటాను చూడు, అది నాకు ఇంపార్టెంట్. ఇదే చెప్పుకుని వెళ్ళాను. ఇంటర్వ్యూ అలానే అయ్యింది. వాళ్ళు నన్ను ఎలా జడ్జ్ చేశారనే కంటే, వాళ్ళు నాకు ఎలా మార్కులు ఇస్తారనే భయం కంటే, వాళ్ళతో ఏం మాట్లాడుతున్నా, వాళ్ళు నాకు ఏమేం చెప్తున్నారు, కొత్త విషయాలు 4 కొత్త విషయాలు ఏం చెప్తున్నారు అది తెలుసుకుందామని చెప్పి వెళ్ళాను. సో దానివల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా ఆ భయం అనేది తగ్గిపోతుంది. సో నేను మీకు అందరికి ఇచ్చే, యూత్కి ఇచ్చే మెయిన్ మెసేజ్ ఏంటంటే ఈ 3 పాయింట్స్ అండి. ఒకటి, కళలు కనండి. నెక్స్ట్ థింగ్, 0 నుంచి స్టార్ట్ కావడానికి భయపడకండి. థర్డ్ థింగ్, మీరు కొన్నిసార్లు రీచ్ అవ్వలేకపోతారు, కానీ పాయింట్ ఏంటంటే దాన్ని మనసులో పెట్టుకుని మీరు ఇంతే, నా వల్ల కాదు అని చెప్పుకోవద్దు. ఆ రీచ్ అవ్వడం కోసం మీరు కష్టపడి ఎదుగుతారో చూడు, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది యూత్కి ఇచ్చే నేను మెసేజ్. అండ్ నెక్స్ట్ థింగ్, యాజ్ ఏ విలేజ్గా మనకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, గాంధీ గారు ఒక గొప్ప మాట అన్నారండి. గాంధీ గారు స్వరాజ్ అని చెప్పి చాలా కష్టపడ్డారు. స్వరాజ్ అన్నప్పుడు ఏంటంటే మనకు బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్, బ్రిటిష్ వాళ్ళ నుంచి ఆ స్వేచ్ఛ కావాలని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆ గాంధీ గారి యొక్క స్వరాజు బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ కాదండి, మన నుంచే స్వేచ్ఛ కావాలి. మనం ఏంటంటే నలుగురు ఒకటి అంటారు, అది మనం చేసేస్తాం బ్లైండ్గా. ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం తెలియదు. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ అని ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఒకటి ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అవగానే ఏంటంటే దాని వెంటనే మనం ఫాలో అయిపోతాం. ఎందుకు చేస్తున్నాం తెలియదు. ఇప్పుడు నలుగురు సివిల్ సర్వీస్ అయితే, అరే నీకు ఒక రెస్పెక్ట్ ఇస్తుంది, సివిల్ సర్వీస్ ఇస్తే నువ్వు ఇది చేస్తావు అది చేస్తావు, లేదంటే మీరు స్పోర్ట్స్ మ్యాన్ అయితే మీకు ఇది వస్తుంది, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. అది వినగానే మనమేమనుకుంటామంటే మనం కూడా చేస్తాం. కానీ ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఏంటి అని చెప్పి మనం ఎప్పుడు క్వశ్చన్ చేస్తున్నాం. సో గాంధీ యొక్క స్వరాజ్ అనే ఐడియా ఏంటి అంటే, మనం ఏది చేసినా అది మనలో నుంచి రావాలి, మన లోపల నుంచి రావాలి. ఎప్పుడైతే అది మీ లోపల నుంచి వస్తుందో దాన్ని మీరు చాలా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎప్పుడైతే అది మీ లోపల నుంచి రాదో మనస్ఫూర్తిగా చేయలేరు. ఏదైతే మనస్ఫూర్తిగా చేయరో దాన్ని సక్రమంగా చేయలేరు కూడా. సో ఏదైనా సరే మీరు పని చేయాలనుకున్నా అది లోపల నుంచి రావాలి. అండ్ గాంధీ గారి ఇంకో ఐడియా ఏంటంటే, స్వరాజ్ అన్నప్పుడు ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పి మనం ఎప్పుడు ఊహించుకోకూడదండి. గాంధీ గారి స్వరాజ్ యొక్క ఐడియా ఏంటంటే, మనలో మనం చాలా చేయొచ్చు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రాయగడ్డ నుంచి తను అప్పుడు దాకా వ్యవసాయం అన్నీ చేసేది, సడన్గా కుట్టడం స్టార్ట్ చేసింది, జాకెట్లు ఇవన్నీ కుట్టడం స్టార్ట్ చేసింది. నేను షాక్ అయిపోయాను, ఎక్కడి నుంచి ఇదంతా మొదలైంది. తను కుట్టడమే కాకుండా దాన్ని కుట్టి పక్కన వాళ్ళకి అమ్మడం కూడా స్టార్ట్ చేసింది. సో ఇది తను ఒక్కరితే చేసింది ఇలా. ఇప్పుడు అదే మొత్తం గ్రామం మొత్తం ఇలా కలిసి చేస్తే, గ్రామం మొత్తం కలిసి చేసి ఒక కుటీర పరిశ్రమలో కలిసి చేస్తే, ఆ గ్రామం నుంచి వాళ్ళు దిగువకి పాడేరుకు కానీ వైజాగ్ కానీ అదే జాకెట్లు కలిసి చేసి అమ్మితే ఎంత రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. ఇది ఎక్కడికో వెళ్ళి ఏదో చేసేది లేదండి, వాళ్ళు అక్కడి నుంచి అదే చేస్తున్నారు. కొంచెం చిన్నగా ఒక పని చేస్తారు, దాన్ని కలిసికట్టుగా చేస్తారు, ఒక్కలే చేయకుండా కలిసికట్టుగా చేస్తారు. కలిసికట్టుగా చేసినప్పుడు ఏమవుతుంది, ఏదైనా సరే చిన్న పని అయినా సరే కలిసికట్టుగా చేసినప్పుడు చాలా గొప్ప పని అవుతుంది. మన మనుషుల్లో ఉన్న ఒక గొప్ప థింగ్ ఏంటంటే ఇదే అండి, కలిసి ఉంటాం, సమూహంగా ఉంటాం. సమూహంగా ఉన్నప్పుడు ఏంటంటే, ఒక కార్ అయినా సరే, ఒక కార్ని కదపాలంటే ఒకటి వల్ల కాదేమో కానీ ఒక 10 మంది వెళ్తే కార్ని ఈజీగా లేపవచ్చు. అది మనుషుల్లో ఉన్న పవర్. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ పని చేసినా కలిసికట్టుగా చేయాలండి. ఆ కలిసికట్టుగా చేసేటప్పుడు ఏదో చేసేయాలి, ఎవరో వచ్చేయాలనే కంటే మనం ఇక్కడ ఉన్నప్పటి నుంచి ఏం చేయగలుగుతాం ఆలోచించండి. ఆలోచించిన తర్వాత దాన్ని చేయడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు చేయడం స్టార్ట్ చేస్తారో ప్రపంచం మొత్తం మిమ్మల్ని హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడైనా నేర్చుకోవాల్సింది ఏంటంటే, అది యూత్ కానీ ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు కానీ ఎవరైనా సరే మనలో నుంచి మనం రావాలి. అది ఎప్పుడైతే మనలో నుంచి మనకు వస్తుందో ప్రపంచం మొత్తం మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. నేను ఈ సివిల్ సర్వీసెస్ క్రాక్ అయినాక, లైక్ ఐఏఎస్ అయిన తర్వాత చాలా మంది కలిసాను, చాలా ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాను, అండ్ చాలా ఊర్లకు కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు, మీరు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, మీరు చాలా పెద్ద ఉద్యోగం, మమ్మల్ని మర్చిపోతారు, మీరు మళ్ళీ మాకు దొరకరు, మీరు మా దగ్గరికి రారు, ఇట్లని చెప్పి చాలా మాటలు అంటున్నారండి. సో వాళ్ళందరికీ నేను ఇచ్చిన హామీ ఏంటంటే, నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నా, హామీ ఇస్తున్నా ఏంటంటే,
మాకు మొత్తం 22 సర్వీసెస్ ఉంటుందండి. సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ ఎగ్జామ్ అన్నాక ఐఏఎస్ ఒకటి కాదు, ఐఏఎస్, ఐపీఎస్, ఫారెన్ సర్వీస్, ఇట్లా అలా 22 ఉద్యోగాలు ఉంటాయి. ఆ 22 ఉద్యోగాల్లో కొన్ని ఉద్యోగాలు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ సర్వీస్ అని ఒకటి ఉంటుందండి. ఈ ఫారెన్ సర్వీస్లో ఎలా ఉంటుందంటే, నువ్వు మన దేశానికి రిప్రజెంట్ చేస్తున్నావు, మన దేశానికి రిప్రజెంట్ చేస్తూ వేరే దేశంలో ఉంటావు. అప్పుడు నువ్వు ఏ దేశంలో అయితే ఉంటావో ఆ దేశం రాజధానిలోనే ఉంటావు. ఆ రాజధానిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా మీకు కలిసిన ప్రతి వాళ్ళు ఏంటంటే పెద్ద పొలిటీషియన్స్ కానీ, పెద్ద బ్యూరోక్రాట్స్ కానీ, పెద్ద బిజినెస్ మ్యాన్లు కానీ వాళ్ళే వస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా 5 స్టార్ హోటల్లో ఉంటారు. మొత్తం లైఫ్ అంతా చాలా రిచ్గా ఉంటుందండి. సో నేను మీరు అన్నట్టు చాలా పెద్ద ఉద్యోగం, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నా అన్న ఫీలింగ్తో అంటే నేను అదే తీసుకుని వెళ్ళిపోతుంది. నేను డెలిబరేట్గా నేను కావాలని ఐఏఎస్ ఎందుకు తీసుకున్నానంటే మీతో ఉండడానికి, నాకు ఎక్కడికి వెళ్ళిపోవాలని లేదు. సో దానికోసమే నేను ఐఏఎస్ తీసుకున్నా. కానీ ఇక్కడికి వచ్చినాక అంత రివర్స్లో అవుతుంది. మీరు చాలా పెద్ద అయిపోయి వెళ్ళిపోయారు. కానీ ఎంత పెద్ద ఉద్యోగం అయినా మేము చేసే పని ఏంటి, మీకు సేవ చేయడమే, సర్వీస్ చేయడమే, అదే మా ఉద్యోగం. సో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటాను. అండ్ రాయగఢ్లో కూడా చెప్పాను, ఇక్కడ అండీబాలో కూడా చెప్తున్నాను, ఇక్కడే ఉంటాను. మీకు ఎప్పుడు ఏ సపోర్ట్ కావాలన్నా, ఇప్పుడు యూత్కి ఏంటంటే మనకున్న ప్రాబ్లం, నేను మీకు చెప్పే కదా, మనం డ్రీమ్ చేయలేకపోతున్నాం. నెక్స్ట్ థింగ్ మనకున్న ప్రాబ్లం ఏంటంటే, అందరికీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్లో ఏదో ఉంటాయి, అకౌంట్లు ఉంటాయి. అకౌంట్లు ఉండి వాళ్ళు కూడా ఏంటంటే ట్రెండ్ ఎందుకు ఫాలో అవుతున్నట్టు మనకు కూడా గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు తెచ్చుకోవాలనే అది ఉంది చూడండి, మీకు ఆశ, అది కరెక్టే. ప్రతి ఒక్క మనిషి అనే వాళ్ళు ఆశాజీవిలో ఉన్నప్పుడు ఏంటంటే గుర్తింపు తెచ్చుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నప్పుడు మీరు చూస్ చేసుకున్న పద్ధతులు కూడా కరెక్ట్గా ఉండాలండి. మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు మోడల్ అయిపోతే ఎవరికి ఉపయోగం? అది ఎంతకాలం గుర్తుంటుంది, ఎవరికి సేవ చేస్తుంది? బట్ మీరు నిజంగా పని చేసి నలుగురికి సేవ చేసి ఒక మంచి పని చేశారనుకోండి, నిజాయితీగా పని చేశారనుకోండి, అప్పుడు మీకు నలుగురిలో ఉండే పేరు ఉంటుంది చూడ, ఆ గుర్తింపు వస్తుంది చూడండి, అది చాలా ఇంపార్టెంట్. అది చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది. సో మనకేంటంటే మనకు ఈ ఆప్షన్స్ తెలియదు. మనకేంటంటే గుర్తింపు రావాలి, ఒకటి పెట్టుకున్నాం, కానీ అది రావాలంటే ఏం చేయాలి మనకు తెలియదు. ఇప్పుడు చాలా మంది కూడా ఇక్కడ యూత్తో నేను మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఏదో ఒకటి చేయాలని ఉంది, ఏదో ఒకటి పెద్దది చేయాలని ఉంది, కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి తెలియదు. ఇలా ఉన్న వాళ్ళందరికీ ఏ హెల్ప్ కావాలన్నా, ఏం చేయాలని, ఏ ఫీల్డ్లో ఏం కావాలన్నా, మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక వాట్సాప్ గ్రూప్ ఏదైనా క్రియేట్ చేసుకొని దాంట్లో కూడా యాడ్ చేసి మీరు ఏమున్నా సరే దాంట్లో పెట్టేసాను, మనం మాట్లాడుకుందాం. మీకు ఏ గైడెన్స్ కావాలన్నా ఏమన్నా నేను చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఊరికి నిజమైన ఇన్స్పిరేషన్ నేను కాదు, మా నాన్న యాక్చువల్లీ. సో నేనేంటంటే నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చింది. నేను సిటీలో కొంచెం చదువుకోవడం వల్ల నాకు ఏంటంటే కొంచెం చదువు బాగా అయ్యింది, తర్వాత కొన్ని అవకాశాలు కూడా బాగా వచ్చింది. కానీ మీరేంటంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడో అక్కడ సిటీ నుంచి చదువుతున్నారు, మనం చేయగలమా అని చెప్పి మనలో ఒక డౌట్ వస్తుంది. సో కానీ మా నాన్న అలా కాదే, తను కూడా ఈ ఊరు నుంచి వచ్చారు కదా, ఇక్కడ నుంచే. మీకు ఇప్పుడు ఉన్నప్పుడు రోడ్లు ఇవన్నీ ఉన్నాయేమో, అప్పుడైతే అవి కూడా లేవు, అప్పుడైతే ఫోన్లు కూడా లేవు. కానీ ఈ ఏరియా నుంచి వచ్చారు, ఇక్కడ నుంచే పెరిగారు, ఇక్కడ నుంచే బయటికి వెళ్ళారు. సో ఏంటంటే మీరు కూడా చేయగలరు. అప్పట్లో నాకు తెలిసి సివిల్ సర్వీస్ కూడా చేసి ఉండేవాళ్ళము, కాకపోతే గైడెన్స్ లేదు. ఆ గైడెన్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీకు ఏ కావాలన్నా, ఎక్కడ ఏ గైడెన్స్ కావాలన్నా నేను రెడీగా ఉన్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఊరు ఇందాక మాయాగారు, ఇంజనీర్ మాయాగారు అన్నారు. సో ఈ ఊరికి ఏమి సర్పంచ్ గారు కూడా అడిగారు, ఈ ఊరికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేయాలి అని చెప్పి. అండ్ సహాయం కాదండి, ఈ ఊరిని ఒక మోడల్ విలేజ్ చేయడమే ఒక ఎయిమ్ కూడా మాకు. అది చేయడానికి నేను ఆల్వేస్ రెడీగా ఉంటాను. అండ్ దానికి కావాల్సినవన్నీ చేద్దాము. అది ఎప్పుడో నేను సర్వీస్కి వెళ్ళి నాకు చేద్దామని కాదు, ఇప్పుడు నుంచే మొదలు పెడదాం. ఇప్పుడు నుంచే మనకి ఏ సమస్యలు ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేయగలం, కలిసికట్టుగా చేద్దాం. నేను ఒక్కడిని చేయడం అంటే కలిసికట్టుగా చేద్దాం. ఇందాక చెప్పా కదా, ఏదైనా సరే మనం కలిసికట్టుగా చేస్తే చాలా చేయొచ్చు. పాయింట్ ఏంటంటే కలిసి ఉండాలి, కలిసి చేయాలి. సో ఇంతటితో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.